నేను నైనిమి ఎపిసోడ్ 13. ధ్రువ్ అలా అనగానే ఆకాంక్ష ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. మంచం మీద పడుకొని, ఎందుకు ధ్రువ్ ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోవు? ఆహా, అసలు అర్థం చేసుకోవాలి అని కూడా అనుకోవు. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఏమన్నా అదే పడుంటుంది, ఏం చేయలేదు అని అలుసైపోయాను. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది. బయట ఉన్న ధ్రువ్, అబ్బా ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ చేస్తుంది ఆకాంక్ష? అసలు నేనేమన్నానని ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది? తనేం చేసినా నేను నోరు మూసుకొని ఉండాలా? వాడితో మాట్లాడొద్దు అని చెప్పినా మళ్ళీ వాడితోనే మాట్లాడుతుంది. ఛ అని ఆకాంక్షని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు. గంట గడిచిన తర్వాత లక్ష్మి వచ్చి లేపితే లేచిన ఆకాంక్ష మోహన్ గారికి ఫుడ్ పెట్టేసి టాబ్లెట్స్ వేసి కూర్చుని ఆలోచిస్తుంది. నేనే ఎక్కువగా రియాక్ట్ అయ్యానా? వాళ్ళ నాన్ననే అంతా చేశాడు కాబట్టి అజయ్ మీద కూడా ధ్రువ్కి కొంచెం కోపం ఉంది. కొన్ని రోజులు ఆగితే అదే పోతుంది. అప్పటి వరకు అజయ్తో మాట్లాడకపోవడం మంచిదేమో. సారీ చెప్పాలి ధ్రువ్కి. ఎలా చెప్తే బాగుంటుందా అని కొంచెం సేపు ఆలోచించి క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే బాగుంటుంది అనిపించి ధ్రువ్కి ఇష్టమైన కొన్ని వంటలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ధ్రువ్ రూమ్కి అటాచ్ అయి ఉన్న బాల్కనీలో క్యాండిల్ లైట్ డిన్నర్కి టేబుల్ పెట్టి అటు ఇటు చైర్స్ వేసి స్టార్ షేప్లో ఉండే లైట్స్ బాల్కనీలో పెట్టి టేబుల్ మీద సెంటెడ్ క్యాండిల్స్ 2 పెట్టి తను ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా హాట్ బాక్స్లో పెట్టి అక్కడంతా ప్రిపేర్ చేస్తుంది. ఎక్కడ మళ్ళీ ధ్రువ్ ముందే వచ్చేసి అంతా చూస్తాడేమో అని ధ్రువ్ రూమ్ డోర్ లాక్ చేసి స్నానం చేయడానికి వెళ్తుంది. ఈలోపు ఆకాంక్ష అనుకున్నట్టుగానే ధ్రువ్ రానే వచ్చి నేరుగా తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి చూస్తే అది రాదు. ధ్రువ్ డోర్ ఓపెన్ చేయడానికి చూస్తున్నాడు అని సౌండ్ వినిపించి ఆకాంక్ష ధ్రువ్కి తన ఆ రూమ్లో ఫ్రెష్ అవుతుంది అని చెప్పి అతన్ని వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యరమ్మని చెప్తుంది. ధ్రువ్కి బయట తిరిగి చిరాగ్గా అనిపించడంతో ఇంకేమనక ఆకాంక్ష చెప్పినట్టే స్నానం చేసి హాల్లోకి వస్తాడు. ఆకాంక్ష స్నానం చేసి లైట్ స్కై బ్లూ కలర్ ప్లెయిన్ జార్జెట్ శారీ కట్టుకొని జుట్టుని మెస్సీ బన్లా పెట్టి సింపుల్ మేకప్తో రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటే ఆమెను చూసిన ధ్రువ్ తన చూపు తిప్పుకోవడానికి చాలా కష్టపడి ఎలాగోలా ఆమె మీద నుంచి చూపు మరల్చి టీవీ చూస్తూ ఉంటాడు. ఆకాంక్ష కిందకొచ్చి ధ్రువ్ కమ్ భోజనం చేద్దాం అని పిలిస్తే నాకు ఆకలిగా లేదు అని బెట్టు చేస్తాడు హీరో గారు. అబ్బా ధ్రువ్ కమ్ ఆన్, నీకోసం కష్టపడి నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను, నువ్వెప్పుడు ఇలా అంటే నేను ఊరుకోను అని చెప్పి ధ్రువ్ చేయి పట్టుకొని తానే పైకి తీసుకుని వెళ్తుంది. ధ్రువ్ ఆమె చొరవకి కాస్త ఆశ్చర్యపడి ఆ చొరవ నచ్చి ఆమె వెనుకనే వెళ్తాడు. ధ్రువ్ని బాల్కనీ దగ్గరికి తీసుకువెళ్ళి, సారీ ధ్రువ్, నేనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను, ఇక నుంచి అలా చేయను ఓకేనా అని చెప్పి, నా సారీ యాక్సెప్ట్ చేస్తే ప్లీజ్ డిన్నర్ చెయ్యి అని ఆకాంక్ష అనగానే ధ్రువ్ ఆమెని వెనక్కి తిప్పి హగ్ చేసుకొని థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెవిలో హస్కీగా చెప్తాడు. ఆ వాయిస్కి ఆకాంక్ష బొజ్జులో సీతాకోక చిలుకలు వచ్చి చేరగా ముందు భోజనం చేయి అని అతనికి చెప్పి ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ని సక్సెస్ఫుల్గా ముగిస్తారు. నేను ఇవన్నీ సర్దేసి వస్తాను అని ఆకాంక్ష వెళ్తుంటే ఆమె చీర కొంగు పట్టుకొని అతని మీదికి లాక్కుంటాడు ధ్రువ్. ఆ చర్యకి ఆకాంక్ష గుండె వేగం పుంజుకోగా ధ్రువ్ ఆమెని వెనక నుంచి కౌగిలించుకొని మెడ మీద చిన్న లవ్ బైట్ ఇస్తాడు. ధ్రువ్ వెచ్చని శ్వాస ఆమె మెడ మీద తాకుతుంటే ఏదో తెలియని మత్తు ఆమెని వశపరుచుకుంటుంటే ఆ మత్తు కూడా హాయిగా అనిపించి తన దేహాన్ని ధ్రువ్కి వదిలేస్తుంది. చాలా రోజుల గందరగోళం తర్వాత ఇద్దరూ తమ దేహాల్ని ఒకరికొకరు సమర్పించుకొని ఒకరి సాంగత్యంలో మరొకరు స్వాంతన పొందుతారు. ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మలుచుకొని ఉదయం 9 అయినా నిద్రలేవరు ఇద్దరు. రాత్రి బాల్కనీ కర్టన్స్ క్లోజ్ చేయకపోవడం వలన సూర్యుని వేడి వాళ్ళపై పడుతుంటే ఆకాంక్షకి మెలకు వచ్చి గువ్వపిల్లలా ధ్రువ్ కౌగిట్లో ఒదిగిపోయిన తనను చూసుకొని రాత్రి జరిగిన దానికి కొంచెం సేపు సిగ్గుపడి అనంతరం లేచి ఎండకి ధ్రువ్ నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా కర్టన్స్ క్లోజ్ చేసి స్నానానికి వెళ్తుంది. వేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే ధ్రువ్ చేసిన తీయని గాయాల నొప్పికి ఆ వేడి నీటితో స్వాంతన లభిస్తుంటే స్నానం గంట సేపు చేసి బాత్రూమ్ వేసుకొని తల తుడుచుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని బాత్రూమ్ వైపే చూస్తూ ఉంటాడు ధ్రువ్. ఆకాంక్ష ధ్రువ్ని చూసి చూడనట్టుగా తల తిప్పేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది. బయటికి వెళ్ళే పని లేదు కనుక పైజామా వేసుకొని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి కూడా ధ్రువ్ అదే పొజిషన్లో ఉంటాడు. ఆకాంక్ష బయటకు రావడంతోనే అదేంటి శారీ కట్టుకోకుండా పైజామా వేసుకున్నావు? తమరు వేసిన టాటూలు అందరికీ కనిపించేలాగా చీర కట్టుకోవాలా ధ్రువ్ సార్? ఆ మాటకి ధ్రువ్ చిన్నగా నవ్వుకొని నీ బాడీ మీద ఆ టాటూలు అందంగా ఉంటాయి అక్కి, అందుకే
వేయకుండా ఉండలేకపోయాను. ఆపు ధ్రువ్, ఇంకా షూట్ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఎలా షూట్ చేయాలి నేను? మేకప్తో కవర్ చేసి అని ధ్రువ్ నవ్వేసరికి, అవునా అయితే కవర్ చేసుకో అని ధ్రువ్ దగ్గరికి వెళ్ళి అతని బుగ్గని సిమ్లా యాపిల్ కొరికినట్టుగా కొరుకుతుంది ఆకాంక్ష. ఆకాంక్ష పంటిగాట్లు బుగ్గ మీద చేరడంతో, యూ ఇడియట్ అని ఆకాంక్షని తన ఒళ్ళోకి లాక్కొని అతని ఎదరాలు ఆమె ఎదరాలతో జత చేసి 3 నిమిషాల తర్వాత గట్టిగా ఆకాంక్ష కింద పెదవిని కొరుకుతాడు ధ్రువ్. ధ్రువ్ అని అతన్ని విడిపించుకొని అద్దంలో చూసుకున్న ఆకాంక్షకి ఆమె కింద పెదవి అప్పటికే చిన్నగా వాసి కనిపిస్తుంటే, ధ్రువ్ చూడు అసలేం చేసావో, ఇప్పుడు నేను ఎలా నా మొహం అందరికీ చూపించాలి, వాళ్ళు ఏమనుకుంటారు అసలు అని తెల్ల మొహం వేస్తుంది ఆకాంక్ష. మొగుడు పిల్లల మధ్యలో ఇవన్నీ కామన్ అని తెలిసిన ఎవ్వరూ నేను క్వశ్చన్ చేయర్లే అక్కి అని నవ్వుకొని వాష్రూమ్లోకి దూరిపోతాడు ధ్రువ్. ధ్రువ్ అన్న మొగుడు పిల్లలు ఆ మాట నచ్చడంతో ఆకాంక్ష కూడా నవ్వుకొని ధ్రువ్ చేసిన తీపి గాయానికి లిప్స్టిక్ కొంచెం ఎక్కువ రాసుకొని కిందకు వెళ్తుంది. అంత లిప్స్టిక్ పూసినా కానీ కింద పెదవి గాయం కనిపిస్తూ ఉండడంతో లక్ష్మి ఆకాంక్షను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పని చేస్తుంటే లక్ష్మి ఎందుకు నవ్వుతుందో అర్థం అవ్వని ఆకాంక్ష, ఆంటీ ఎందుకు అలా మీలో మీరే నవ్వుకుంటున్నారు అని వెయ్యకూడని ప్రశ్న వేస్తుంది. ఏం లేదమ్మా అని లక్ష్మి అదే ముసిముసి నవ్వులతో చెప్తుంటే, ఏం లేకుండా నవ్వడానికి మీకు పిచ్చలేదని నాకు తెలుసు, కానీ ఎందుకు అలా నవ్వుతున్నారు చెప్పండి. అది ఆకాంక్షమ్మ, మరి మీ పెదవి వాసింది కదా అందుకే అని లక్ష్మి చెప్తే ఆకాంక్ష మొహం టొమాటో రంగులోకి మారిపోయి, లిప్స్టిక్తో కవర్ చేసినా కనిపిస్తుందా అని అంటుంది. ధ్రువ్ బాబు చాలా అల్లరివాడు కదమ్మా, అందుకే కనిపిస్తుంది అని లక్ష్మి అంటుంది. ఆంటీ మీరు ఆపండి ఇంకా అని పరిగెత్తుకొని తన రూమ్కి వెళ్తుంది ఆకాంక్ష. ఇప్పుడు కిందకి ధ్రువ్ వస్తాడు. అతడు బుగ్గని కూడా చూసిన లక్ష్మి మళ్ళీ అలానే నవ్వుతుంటే, లక్ష్మి ఆంటీ నా ఫేస్ మీద జోకర్స్ ఆడుతున్నారా అలా నవ్వుతున్నారు అని ధ్రువ్ అడిగితే, జోకర్స్ ఆడట్లేదు బాబు, కానీ ఆకాంక్షమ్మ అల్లరి మాత్రం కనిపిస్తుంది, ఇలా బయటికి వెళ్ళకండి అని లక్ష్మి సలహా ఇచ్చేసరికి, అబ్బా దీని గురించి మర్చిపోయాను అని ధ్రువ్ ఆ పంటిగాట్లకి కొంచెం ఫౌండేషన్ రాసి కవర్ చేసుకుంటాడు. లక్ష్మమ్మ మాత్రం ఆకాంక్షని ఆ రోజంతా ఏడిపిస్తూనే ఉంటుంది. తర్వాత శ్రావ్య ఆకాంక్షతో పనుందని వచ్చి లక్ష్మమ్మతో చేరి తను కూడా ఆకాంక్షని ఏడిపిస్తూ ఆ రోజు సరదాగా గడిపేస్తారు అందరూ. తర్వాతి రోజు మోహన్ గారిని అమెరికా పంపించాల్సిన రోజు అవ్వడంతో ఆయనకి కావలసిన వస్తువులన్నీ ప్యాక్ చేసే పనిలో పడతారు ఆకాంక్ష, లక్ష్మి మరియు ధ్రువ్. ఆ రాత్రంతా కూర్చొని అన్నీ సర్ది తెల్లవారుజామున 3 గంటలకి అలా నిద్రకి ఉపక్రమిస్తారు. మరుసటి రోజు 2 గంటలకి మోహన్ గారి ఫ్లైట్ అవ్వడంతో ఆయనతో పాటు ఒక డాక్టర్ని ఇంకా ధ్రువ్కి నమ్మకస్తుడైన ఒక మనిషిని తోడుగా పంపిస్తారు. మోహన్ గారు వెళ్లడంతోనే ఆకాంక్ష మరియు ధ్రువ్ ఇద్దరూ కూడా పోస్ట్పోన్ చేసిన వాళ్ళ వర్క్స్ని మళ్ళీ మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు సాఫీగా జరిగిపోగా ఆఫీస్ పెట్టి 30 సంవత్సరాలు అవ్వడంతో మోహన్ గారు లేకపోయినా ఆయన ప్లేస్లో ఉండి ఆకాంక్ష 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపాలి అని అనుకుంటారు. అనుకున్నట్టుగానే 30వ వార్షికోత్సవం రోజు రాణి వస్తుంది. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగానే ఆ రాత్రి పార్టీ కోసం ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ తోటి కంపెనీ ఓనర్స్ని, తోటి నటీనటుల్ని అందరినీ కూడా ఆ వార్షికోత్సవానికి పిలుస్తారు ధ్రువ్ మరియు ఆకాంక్ష. పార్టీ స్టార్ట్ అయ్యి ఆకాంక్ష అక్కడికి నడిచొస్తుంటే మొత్తం అందరి చూపులు తన మీదే నిలుస్తాయి. బంగారు రంగు డిజైనర్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజ్తో వాటికి తగ్గ జ్యువెలరీ వేసుకొని ఆకాంక్ష అలా నడిచొస్తుంటే భూమి నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగా మిరుమిట్లు గొలుపుతున్న కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆకాంక్ష మోంలో కనిపిస్తున్న కళ, అందంగా ఉండే చిరునవ్వు మరొక ఎత్తు. అలా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి మైక్ తీసుకొని, ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం, అలానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్తుంటే, పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఆకాంక్ష అని వినిపించిన వాయిస్కి నవ్వుతూ, మోహన్ అంకుల్ ఉంటే ఈ 30వ యానివర్సరీని చాలా స్పెషల్గా చేసేవారు. ఆయనంత కాకపోయినా ఏదో మాకు వచ్చినట్టు నేను ధ్రువ్ ఇదంతా చేయగలిగాం. ఈరోజు ఈ కంపెనీ ఇలా ఉంది అంటే దానికి కారణం మోహన్ అంకుల్. ఈ కంపెనీ కోసం అంకుల్ చాలా కష్టపడ్డారు. అందులో మా పాత్ర 10% మాత్రమే. అలానే ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ మీద నమ్మకంతో అగ్రిమెంట్ చేసుకొని ఈ కంపెనీని ఇంత మంచి పొజిషన్లో ఉండేలా చేసిన నా తోటి యాక్టర్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ధ్రువ్ మాట్లాడతారు అని తన స్పీచ్ ముగించి కిందకొస్తుంది ఆకాంక్ష. ధ్రువ్ ఆకాంక్షకి మ్యాచ్ అయ్యేటట్టుగా బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని బేస్ కలర్ బ్లేజర్ అండ్ ప్యాంట్తో దానికి తగ్గట్టు బ్లాక్ లెదర్ షూస్, ట్రిమ్ చేసిన గడ్డం,
యాడమర్ స్పిగ్వే బ్రాండ్ వాచ్ చేతికి పెట్టుకొని స్టైలిష్ లుక్తో పాటు అతనికి సహజంగా ఉండే చురుకైన చూపుతో అందరినీ ఆకట్టుకుంటాడు. ధ్రువ్ మైక్ తీసుకొని మాట్లాడుతూ, నేను మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు. ఆకాంక్ష అన్నట్టు ఈ కంపెనీలో నా పాత్ర 10% కాదు కదా, 0.1% కూడా లేదు. కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతని తన భుజాల మీద వేసుకున్న ఆకాంక్ష పాత్ర మాత్రం చాలా ఎక్కువ అని, ఆకాంక్షని కొంచెం సేపు ఒకటే ప్రోగ్రాం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా స్పీచ్లో అవన్నీ చాలు, పార్టీ ఎంజాయ్ చేయండి అని నవ్వుతూ చెప్పి కిందకొచ్చి ఆకాంక్ష పక్కన చేరిపోతాడు. అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు వాళ్ళ ఇద్దరిని పక్కపక్కన చూసి చాలా ఫోటోలు క్లిక్ అనిపించి నెట్టింట్లో వైరల్ చేస్తారు. ఆ ఫోటోలు చూసి జనం వీరిద్దరు జంట బాగున్నారు, క్యూట్ జోడీ, వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని వారికి నచ్చిన కమెంట్స్ పెడతారు. ఆకాంక్ష పక్కకి చేరిన ధ్రువ్, మన పెళ్లి విషయం ప్రెస్కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే, నో ధ్రువ్, ఇప్పుడొద్దు, అంకుల్కి హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు చెప్తాము అని ఆకాంక్ష అనేసరికి, సరే శ్రీమతి గారు, మీ ఇష్టం అని అంటాడు ధ్రువ్. అతను అన్న మాటకి ఆకాంక్ష బుగ్గలు మందారాలు కాగా, పోద్రు అని అక్కడి నుంచి శ్రావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది సిగ్గుతో. అబ్బో, మీ ఆయన ఏమన్నాడేంటి, తమరు బుగ్గలు కెంపులయ్యాయి అని శ్రావ్య కొంటిగా అడిగేసరికి, ఏ నోరు ముయ్యవే, ఈ మధ్య నన్ను నేర్పించడమే పనిగా పెట్టుకున్నావు నువ్వు అని శ్రావ్య మీద గయ్యమంటుంది. ఒసేయ్, ఎందుకు ఇప్పుడు నా మీద అరుస్తున్నావు అని అలిగి ఆకాంక్ష దగ్గర నుంచి పక్కకి వెళ్తుంది శ్రావ్య. అయ్యో ఉండవే అని ఆకాంక్ష వెళ్లేలోగా ఆమె దగ్గరికి అజయ్ రావడంతో అతనితో మాట్లాడుతుంది. వాళ్ళను చూసిన ధ్రువ్కి మెల్లగా అసహనం పెరిగిపోతుంటే పార్టీకి పిలిచి మాట్లాడకపోతే బాగోదు కదా అని సైలెంట్గా ఉంటాడు. వీళ్ళిలా ఉంటే నెట్టింట్లో వైరల్ అవుతున్న ధ్రువ్ ఆకాంక్ష పిక్ చూసి కోపంతో ఫోన్ విసురుకొట్టి, నా ధ్రువ్తో నీ కులుకులేంటి అసలు, వస్తున్నా, ఇండియా వచ్చి తేలుస్తా నీ సంగతి, మీ ఇద్దరిని విడదీసి ధ్రువ్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు నేత్రనే కాదు అని iPhone 14 Pro Max నేలకేసి కొట్టి, జార్జ్ ఒక iPhone 15 Pro Max ఆర్డర్ చేయి అని అతనికి ఆర్డర్ వేస్తుంది నేత్ర. అదన్నమాట ఈరోజు ఎపిసోడ్. ఏంటి అది మానిస్టర్ అన్నమాట. రెడీ అయిపోండి ఆకాంక్షకి పెట్టే టార్చర్ చూసి ఎంజాయ్ చేయడానికి. ఇంకుంటాం మరి ఈరోజు ఎపిసోడ్కి ఇంతే. ఇక సెలవు, బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.